ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. విద్యానగర్లోని బీసీ భవన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. వివిధ శాఖల్లోని దాదాపు 1,50,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 15 ఏళ్లుగా పనిచేస్తున్నారని, వారందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. స్కిల్స్ ఉన్నప్పటికీ చాలని జీతాలతో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏజెన్సీలు వీరిని శ్రమదోపిడీ చేస్తున్నాయని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు ఆర్ కృష్ణయ్య. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపు 1,50,000 మంది, వారందరినీ పర్మనెంట్ చేయాలని, వారందరికీ పూర్తి స్థాయి వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఏమన్నది, మేము అధికారంలోకి వస్తే తాత్కాలిక ఉద్యోగులను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామన్నారు. 4 నెలలు అయింది. దానికి ప్రాథమిక చర్యలు కూడా తీసుకోవడం లేదు. విద్యార్హతలు ఉన్నాయి, సర్వీస్ అనుభవం ఉంది. కాబట్టి ప్రభుత్వము వీరికి పర్మనెంట్ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రెండవది, ఒకడు ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉన్నందుకు ఎప్పటికీ ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటున్నాడు. వీళ్ళు జాబ్ చేస్తున్నారు. వీళ్ళని పర్మనెంట్ చేయడానికి ఉన్న అభ్యంతరాలు అవరోధాలు ఏంటి? గతం లోపల చాలా సందర్భాల లోపల ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైలీ వేజులను పర్మనెంట్ చేసింది. నేనే కొట్లాడి చేపించిన, మీరెందుకు చేయరని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే గుర్తు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరుద్యోగులకు, అవుట్సోర్సింగ్ వాళ్లకు, అదేవిధంగా కాంట్రాక్ట్ వాళ్లకు న్యాయం జరిగింది. ఈ రోజు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి యూనివర్సిటీలలో చేసే వాళ్ళను, వివిధ శాఖలలో కాంట్రాక్టు అవర్ బేసిక్లో చేసే వాళ్ళని అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. ఉద్యోగ